హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 51. షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యాక బయట తిని వస్తారు నలుగురు ఇంటికి. ఇక ఇంటికి వచ్చాక ఏమేం తీసుకొచ్చారో లేడీస్ అందరూ హాల్‌లో ఎగ్జిబిషన్ పెట్టేసరికి అది అప్పుడే అవ్వదు అని అర్థమయ్యి అర్జున్, వినయ్ మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. "ఇక మేం వెళ్తాంరా" అన్నాడు వినయ్. "ఇప్పుడేనా? రేపు వెళ్ళొచ్చు కదరా!" "లేదురా, మళ్ళీ అన్ని ఏర్పాట్లు చూడాలి కదా!" సరేరా" అన్నాడు అర్జున్. వినయ్, సింధు అక్కీని తీసుకొని తమ ఇంటికి వెళ్ళిపోయారు. అలా చూడగానే అక్కీ బర్త్‌డే రోజు రానే వచ్చేసింది. రోహిత్ పెట్టిన మనుషులు కూడా అర్జున్ ఇంటిని వాచ్ చేస్తూ ఉన్నారు. కానీ సంజన అసలు బయట కనిపించనే లేదు వాళ్ళకి. ఆ రోజు పొద్దున్నే సింధు ఇంకా "ఎప్పుడొస్తున్నారు మీరు" అని మాటిమాటికి ఫోన్ చేయడంతో త్వరగా రెడీ అవుతారు అందరూ. ముందుగా విమలా బాలాజీ గారిని కారులో డ్రైవర్ తీసుకుని వెళ్తాడు. అద్దం ముందు నిలబడి అంతా రెడీ అయ్యి కమ్మలు పెట్టుకుంటున్న సంజన దగ్గరికి వచ్చిన అర్జున్, "అబ్బా, ఇంకా ఎంతసేపే" అంటూ ఇంకో చెవికి అతడే పెడతాడు. "హా, అయిపోయిందండి, వెళ్దామా" అంది సంజన. "నిన్నిలా చూస్తే వెళ్ళాలి అనిపించట్లేదు నాకు" అన్నాడు అర్జున్. "మీ వేషాలు తర్వాత, ముందు పదండి" అంటూ అర్జున్ని తీసుకుని కిందికి వస్తుంది సంజన. "అంతేనా" అన్నాడు అర్జున్. "హా, అంతే. ఇప్పటికే మీ చెల్లి చాలా సార్లు ఫోన్ చేసింది. పదండి" అని అర్జున్, సంజన ఇంకొక కారులో బయలుదేరారు. దారిలో సంజన, "మనం అక్కికి ఏం తీసుకోలేదు కదండీ" అంది అర్జున్‌తో. "ఏం తీసుకుంటావే" అన్నాడు అర్జున్. "గోల్డ్ షాప్ దగ్గర ఆపండి, చాయ్ తీసుకుందాం." ఈ లేడీస్‌కి గోల్డ్ పిచ్చి ఏంటో అనుకుంటూ, "హ, సరే" అని గోల్డ్ షాప్ దగ్గర కారాపాడు అర్జున్. షాప్‌లో అక్కీకి మంచి చైన్ సెలెక్ట్ చేసి దానికి బిల్ వేయమంటారు. అప్పుడే సంజనకి అక్కడ ఉన్న లాంగ్ చైన్‌తో లాకెట్ వచ్చిన బ్లాక్ బీడ్స్ నచ్చడంతో, "అర్జున్ గారు, నాకది నచ్చింది. అది తీసుకుందాం" అని అంది. అర్జున్ సేల్స్‌మ్యాన్‌ని పిలిచి ఆ చైన్‌ని కూడా ప్యాక్ చేయమని చెప్తాడు. "ఓకే సార్" అని అతడు దాన్ని కూడా ప్యాక్ చేస్తాడు. "చాలా? ఇంకేమైనా తీసుకుంటావా?" అని అడిగాడు అర్జున్ సంజనని. "చాలు అర్జున్ గారు, ఇక వెళ్దాం." సరే అని రెండింటికి బిల్ పే చేసి మళ్ళీ స్టార్ట్ అవుతారు ఇద్దరు. సంజన ఆ బ్లాక్ బీట్స్ బాక్స్ ఓపెన్ చేసి దాన్ని చేతిలోకి తీసుకొని, "ఇది చాలా బావుంది కదండీ" అని అర్జున్‌ని అడిగింది. "ఏంటే, అంతలా నచ్చిందా" అని అడిగాడు అర్జున్ సింధు వాళ్ళ ఇంటి ముందు కార్ పార్క్ చేసి. చాలా అర్జున్ గారు, మీరే నా మెడలో వేయండి" అంటూ అర్జున్ దగ్గరికి జరిగింది సంజన. అర్జున్ నవ్వుతూ అది తీసుకుని సంజన మెడలో వేసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని, "బావుంది" అంటూ చైన్ని సెట్ చేస్తాడు. "కదా" అంటూ అది చూసుకుంటూ సంబరపడిపోతుంది సంజన. అర్జున్ సంజన సంతోషాన్ని చూస్తూ, "సరే పద" అని ఇద్దరు ఇంట్లోకి నడుస్తారు. వీళ్ళు వెళ్ళేసరికి బయట గార్డెన్‌లో బర్త్‌డే కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంజన వెళ్ళి వినయ్ దగ్గర ఉన్న అక్కీని ఎత్తుకొని, "హ్యాపీ బర్త్‌డే అక్కీ బంగారం" అని వాడిని ముద్దు చేసి తీసుకువెళ్ళి అర్జున్‌కి ఇస్తుంది. అర్జున్ కూడా వాడిని ఎత్తుకొని, "హ్యాపీ బర్త్‌డే రా అక్కీ" అని చెప్తాడు. వాడికి హ్యాపీ బర్త్‌డే అంటే కేక్ అని తెలిసి, "మామ, నాకు కేకీ" అంటూ సిగ్గుపడుతూ తెగ మెలికలు తిరుగుతాడు. "ఆహా, కేక్ తింటాడా మా అక్కీ బాబు?" "అవును" అన్నట్టు వాడి బుజ్జి తలని గిరగిరా తిప్పుతాడు. "సరే సరేరా, అంతలా తిప్పకు" అంటూ వాడి తలని పట్టుకొని సంజనకి వాడిని ఇచ్చేసి వినయ్ దగ్గరికి వెళ్తాడు అర్జున్. సంజన సింధు వైపు వెళ్ళి, "సింధు, ఇంకా పెద్దమ్మ, పెదనాన్న రాలేదా" అని అడుగుతుంది. "వస్తున్నారంట వదిన, దగ్గరకొచ్చేసారట" అని చెప్పింది సింధు. అంతలోనే శాంతి, వినోద్ గారు, హనీ ఇంట్లోకి రావడంతో అందరి పలకరింపులు అయ్యాక హాల్‌లో సెటిల్ అవుతారు అందరూ. కాసేపు అందరి మధ్య మాటలు సాగాక సాయంత్రం అవ్వడంతో, "ఇక అందరూ రెడీ అవ్వండి, ఏర్పాట్లన్నీ అయ్యాయి, మళ్ళీ గెస్టులు వస్తారు" అని చెప్తాడు వినయ్. అలాగే అంటూ అందరూ ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వడానికి వాళ్ళ రూమ్‌లోకి వెళ్తూ ఉండగా సింధు అందరి కోసం తీసుకున్న బట్టల్ని ఇస్తుంది. సంజనని రూమ్‌కి వెళ్ళకుండా సింధు ఆపి, "వదిన ప్లీజ్, నువ్వు నన్ను రెడీ చేశాక వెళ్ళు గాని రా" అంటూ తనతో పాటు సంజనని లాక్కెళ్తుంది. ఇక సంజన సింధుతో పాటు వెళ్ళి సింధుకి చక్కగా చీర కట్టి రెడీ చేసి, తర్వాత అక్కీకి డ్రెస్ వేసి వాడిని కూడా రెడీ చేసి సింధుకి ఇచ్చేసి, "ఇక నేను వెళ్ళనా సింధు" అని అడిగింది.
హా! థాంక్ యూ వదినా అంటూ సింధు అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఇక నువ్వు వెళ్ళి రెడీ అవ్వు వదినా అంది. ఓకే అని సంజన కూడా రూమ్‌కి వెళ్ళేసరికి అర్జున్ రెడీ అవుతూ ఉన్నాడు. ఏంటే ఇంత లేట్ అన్నాడు అర్జున్ సంజనని చూస్తూ. మీ చెల్లిని, అల్లుడిని రెడీ చేసేసరికి ఈ టైం అయ్యిందండి. సరే నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు మరి. నేను స్నానం చేసేస్తాను. మీరిక్కడే ఉండండి అర్జున్ గారు. నేనెందుకే? నాకు కాస్త హెల్ప్ చేద్దురు గాని. సరే ఉంటాలే అన్నాడు అర్జున్. హా! అలాగే అంటూ సంజన వెళ్ళి స్నానం చేసి వచ్చి చీర కట్టుకుంటూ అర్జున్ గారు కాస్త ఈ కుచ్చిళ్ళు సరిగ్గా పట్టరా అంది క్యూట్‌గా. అర్జున్ సంజన ముందు కింద కూర్చొని ఎలాంటి వాడితో ఎలాంటి పనులు చేయించుకుంటున్నావే అంటాడు కుచ్చిళ్ళు సరిగ్గా సెట్ చేస్తూ. పెళ్ళాం దగ్గర ఎలాంటి వాడైనా ఇలాంటి పనులు చేయాల్సిందే అర్జున్ గారు. హ్మ్. ఏం చేస్తాం మరి? మీరు మా బలహీనతతో ఆడుకుంటారు కదా! చేయకపోతే ఏం చేస్తాం? అంటాడు అర్జున్. సంజన అర్జున్ మాటలకు నవ్వుకుంటూ రెడీ అవుతూ ఉంది. నాది కూడా అయిపోయిందండి. ఇక వెళ్దామా? హా! పద అని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కిందికి వస్తారు ఇద్దరు. అలా వస్తున్న ఇద్దరిని చూసిన విమల గారు, "నా దిష్టే తగిలేలా ఉంది మీకు" అంటూ అర్జున్, సంజనకి మెటికలు విరుస్తారు. "అమ్మా! ఇక్కడ నేను కూడా ఉన్నాను" అంటుంది. అది అంతా చూస్తున్న సింధు అలకగా, "అరే! ఉండవే నీ దగ్గరికి కూడా వస్తున్నా" అంటూ సింధుకు కూడా మెటికలు విరుస్తారు. నువ్వు ముందు నీ కోడలు దగ్గరికే వెళ్ళావు. నా దగ్గరికి రాలేదు. నీ కోడలొచ్చాక నన్ను మర్చిపోయావులే" అంటుంది సింధు. నీ తిక్కల్దానా! ఇందుకే నిన్ను తింగరిది అనేది. వెళ్ళు ముందు అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కదా! అంటూ అందరూ కేక్ సెట్ చేసిన స్టేజ్ దగ్గరికి వెళ్తారు. హనీ పాప సింధు తీసుకున్న గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని వస్తుంది. అక్కడ అర్జున్‌ని చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండి సంజనతో మాత్రం సొల్లు సోది పెడుతుంది. ఇక గెస్టులు అందరూ వచ్చాక అందరి ముందు వినయ్, సింధు, అక్కీతో కేక్ కట్ చేసి తినిపిస్తారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.